హాయ్ వ్యూవర్స్, ఎలా ఉన్నారు? పండగల సీజన్ వచ్చేసింది కదండి. క్రిస్మస్, న్యూ ఇయర్, సంక్రాంతి ఇలా వరుసగా పండుగలు ఉన్నాయి కదా. అయితే ఇప్పుడు అందరం కూడా షాపింగ్ చేస్తూ ఉంటాం. జస్ట్ నిన్న విజయవాడ వెళ్ళినప్పుడు విండో షాపింగ్ చేద్దామని బిసెంట్ రోడ్కి వెళ్ళామన్నమాట. ఇదిగోండి, ఇక్కడ బిసెంట్ రోడ్కి ఆపోజిట్లో ఉండే సౌత్ ఇండియా షాపింగ్ మాల్. చూడండి, జనం ఎంత క్రౌడ్ ఉన్నారంటే అసలు లోపలికి వెళ్ళడానికి బయటికి రావడానికి కూడా ఖాళీ ఉందా లేదా అన్నట్టుగా ఉన్నారు. ఇదిగోండి, ఇది సౌత్ ఇండియా షాపింగ్ మాల్కి వెనకే ఉంటుంది, B9 అని జెంట్స్ వేర్. ఇక్కడ కూడా బాగానే ఉంటాయి కలెక్షన్. ఓన్లీ జెంట్స్కి మాత్రమే, మగపిల్లలకి పెద్దవాళ్ళకి ఉంటాయి కలెక్షన్. ఇక్కడ కూడా బాగానే ఉంటుంది, రేట్లు కూడా రీజనబుల్గానే అనిపిస్తూ ఉంటాయి. ఒకసారి వెళ్ళామంతే ఇక్కడికి. ఇదిగోండి, బిజన్ రోడ్లోకి మనం ఎంటర్ అవ్వగానే మనకి ఇక్కడ దొరకని వస్తువు అంటూ ఏది ఉండదు. చెప్పుల దగ్గర నుంచి లేడీస్కి కావాల్సిన చెవులకు పెట్టుకునే ఇయర్ రింగ్స్, బుట్టలు ఇలా చూశారు కదా. ఇదిగోండి, నెక్లెస్లు ఇలా ఏవి కావాలంటే అవి అనమాట. ఈ బీసెంట్ రోడ్లో మనకు దొరకని వస్తువు అంటూ ఏదే ఉండదు ఇంచుమించుగా. బీసెంట్ రోడ్ అంటే తెలియని వాళ్ళు కూడా ఎవరో ఉంటారు కదా, చుట్టుపక్కల ఊర్లో వాళ్ళు కూడా. ఇదిగోండి, బ్యాగులు, లగేజ్ బ్యాగులు, స్కూల్ బ్యాగ్స్, బెల్ట్లు, ఫ్లోర్ మ్యాట్స్, ఏవి కావాలంటే అవి. ఇదిగోండి, మహాదేవ్. ఇది కూడా జెంట్స్ వేరే. మా బాబుకి ఇక్కడే తీసుకుంటాం మేము ఏదన్నా ఫంక్షన్స్కి బట్టలు. జెంట్స్ వేర్ అనమాట ఇది కూడా. ఇక్కడ కూడా రేట్స్ రీజనబుల్గానే ఉంటాయి. మా బాబుకి మిగతా షాప్స్లో త్వరగా సెట్ అవ్వవు, కానీ మహాదేవ్లో డ్రెస్సులు బాగానే సెట్ అవుతాయి. ఇదిగోండి, అంబికా మెన్స్ వేర్. ఇక్కడ కూడా బాగానే ఉంటాయి జెంట్స్కి. చూడండి ఎలా ఉన్నారో క్రౌడ్. వీడియో తీయడానికి కూడా ఖాళీ లేదు. ఇదిగోండి, మామిడికాయ ముక్కలు అమ్ముతున్నారు. మా మిస్సెస్ ఒకటి కొనుక్కొని తింటుంది. మనకు తిరిగి తిరిగి ఆకలిస్తే ఎలాగా అనే ఆలోచన కూడా అవసరం లేదు. మనకు కావాల్సిన స్నాక్స్ కూడా ఇక్కడ దొరుకుతూ ఉంటాయి. ఇదిగోండి, రోడ్డు పక్కన చూడండి టాప్స్ అమ్ముతున్నారు. బిసిన్ రోడ్లోకి వచ్చిన వాళ్ళు చాలామంది, వాళ్ళు ఉన్నోళ్ళ లేనోళ్ళ అలా కాదు, ఎక్కువగా ఏం చేస్తూ ఉంటారంటే ఈ బండ్ల మీద ఉన్న వాటినే ఎక్కువగా వాళ్ళు కొంటూ ఉంటారు. ఇదిగోండి, ఇట్లా బండ్ల మీద పెట్టి అమ్ముతూ ఉంటారు కదా. ఇదిగోండి, చెప్పులు. విండో షాపింగ్ అని చెప్పాం కదా, మేమేం కొనట్లేదు, ఊరినే జస్ట్ చూడటానికి వచ్చాము అంతే. కానీ ఎందుకు వచ్చామో అనిపించింది. జనాలు అలా ఉన్నారు, నడవడానికి కూడా చిరాకుగా అనిపించింది. నెట్టుకొని నడుస్తున్నారు. ఇదిగోండి, పీచు మిఠాయి. చిన్నప్పుడు తిన్నాక అందరం ఇప్పుడు కూడా తింటున్నాము. వేరు వేరు కలర్స్తో ఉందన్నమాట పీచు మిఠాయి. చూడండి, ఏ షాప్లో చూసినా కూడా జనాలు ఖాళీ లేరు, వస్తూనే ఉన్నారు, వెళ్తూనే ఉన్నారు. ఇదిగోండి, చూడండి, ఇక్కడ కూడా లేడీస్కి సంబంధించిన వస్తువులు అమ్ముతున్నారు. గొలుసులు, నెక్లెస్లు ఇలాంటివన్నీ కూడా అమ్ముతున్నారు ఇక్కడ. R9000. ఇక్కడ కూడా బాగానే ఆఫర్స్ పెడతా ఉంటారు మామూలుగానే. ఫెస్టివల్ సీజన్ కాబట్టి ఇప్పుడు ఇంకా కొంచెం ఆఫర్స్ ఎక్కువ పెడతారు. కప్స్, టీ కప్స్, పింగాణి ఐటమ్స్ అన్నీ ఉన్నాయి బండి మీద. రూక్కళ. ఇక్కడ కిందేమో జెంట్స్ వేర్ ఉంటుందండి, అంటే క్లాత్. పై ఫ్లోర్లోనేమో పట్టు శారీస్ ఉంటాయి. నాకు కావాల్సిన క్లాత్, షర్టు, ప్యాంట్, క్లాత్స్ నేను ఇప్పుడు ఇక్కడే తీసుకుంటూ ఉంటా. చూడండి, హ్యాండ్ బ్యాగ్స్, రకరకాల హ్యాండ్ బ్యాగ్స్. మనం బయట ఏదన్నా పెద్ద షోరూంలోకి వెళ్ళినా కూడా మనకి ఎన్ని డిజైన్స్, ఎన్ని మోడల్స్ చూపిస్తారో లేదో తెలియదు, కానీ ఈ బీసెంట్ రోడ్లో మాత్రం మనకి రకరకాల హ్యాండ్ బ్యాగ్స్ కనిపిస్తాయి అన్నమాట. చూడగానే వీటిలో అవసరం ఉన్నా లేకపోయినా అదేమంటారని ఏదో ఒకటి కొనాలనిపిస్తుంది. ఇదిగోండి, బండ్ల మీద
ఇట్లా అమ్ముతూ ఉంటారు. పిల్లలు నైట్ డ్రెస్సులు, ఇన్నర్స్, పిల్లలు చాలామంది ఇక్కడే కొంటూ ఉంటారు. చూడండి ఎలా ఉన్నారో జనం, చాలా క్రౌడ్గా ఉంది. ఇలా మనం బండ్ల మీద కొనేటప్పుడు రేట్లు అడిగి తీసుకోవాలి, వాళ్ళు ముందు ఎక్కువ రేట్లో చెప్తారు. ఇదిగోండి బెసెంట్ రోడ్లో ఎప్పుడు వెళ్ళినా కూడా ఈ గాంధీ తాత కనిపిస్తూనే ఉంటారు. అయితే నేను అతను వీడియో తీస్తుంటే పక్కన షాప్ అతను చెప్పాడు, డబ్బులు ఇవ్వడానికి వెళ్తుంటే ఎందుకండి వేస్ట్, సాయంత్రానికి మొత్తం తాగేస్తూ ఉంటాడు అని చెప్పాడు. కాకపోతే ఎవరికి వచ్చిన పని వాళ్ళు చేయాలి కదా, తన పని అది. ఎప్పుడు వెళ్ళినా కూడా అలానే కనిపిస్తూ ఉంటాడు అక్కడ. ఇదిగోండి ఇది కూడా బెసెంట్ రోడ్లోనే. బెసెంట్ రోడ్డుకి మనకి దగ్గరలోనే సౌత్ ఇండియా షాపింగ్ మాల్ వెనక వైపు లెనిన్ సెంటర్ ఉంటుంది కదా, అది కూడా అందరికీ తెలుసు చాలామందికి. అక్కడైతే ఆడపిల్లలకి నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉంటాయి అన్నమాట. మగపిల్లల బట్టలు తక్కువగా ఉంటాయి కానీ ఆడపిల్లల బట్టలు మాత్రం చాలా ఉంటాయి అక్కడ. మోడర్న్ సూపర్ మార్కెట్ బెసెంట్ రోడ్లోదే ఇది కూడా. ఎదుర బేకరీ ఉంటుంది, లోపల వైపుకేమో సూపర్ మార్కెట్ ఉంటుంది. ఈ షాపింగ్ అంతా, విండో షాపింగ్ అంతా అయిపోయిన తర్వాత గొల్లపూడి రాగానే ఈ టీ ప్లాజా ఉంటుంది. ఇక్కడ టీ తాగి కొంచెం రిలాక్స్ అయ్యాం అనమాట. ఇక్కడ టీ చాలా బాగుంటుంది, అందుకని విజయవాడ నుంచి వచ్చేటప్పుడు ఇక్కడ తాగుతూనే ఉంటాం ఎప్పుడు ఒకసారి టీ. లెమన్ టీ, గ్రీన్ టీ అన్నీ ఇక్కడ బాగుంటాయి. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.